మంచు వారింట్లో గత 2-3 రోజులుగా జరుగుతున్న పరిణామాలు అందరికీ తెలిసిందే. ముందుగా తండ్రి కొడుకులు కొట్టుకున్నారని, పరస్పర ఫిర్యాదులు చేసుకున్నారని వార్తలొచ్చాయి. ఈ మేరకు 100 డయల్ చేసి ఫిర్యాదులు చేశారని అన్నారు. ఆ తర్వాత పోలీసులు వెళ్తే అది ఇంటి సమస్య అని చెప్పేశారు. ఆపై మంచు మనోజ్ నడవలేని స్థితిలో ఉన్నట్టుగా ప్రొజెక్ట్ చేస్తూ హాస్పిటల్కి వచ్చాడు. కానీ ఇప్పుడు మాత్రం బాగానే ఉన్నాడు. ఇక తనపై 10 మంది దాడి చేశారని మనోజ్ ఫిర్యాదు చేస్తే, తన కొడుకు, కోడలి వల్ల ప్రాణహాని ఉందని మోహన్ బాబు ఫిర్యాదు చేశాడు. ఇక దుబాయ్లో ఉన్న విష్ణు హైదరాబాద్కు రావడం, మోహన్ బాబు, మనోజ్ అప్పటికే తమ ప్రైవేట్ సైన్యాన్ని దించుకోవడం జరిగింది. విష్ణు వచ్చాక మనోజ్ మౌనికను ఇంటి నుంచి బయటకు పంపించి గేట్ అవతలే ఉంచేసినట్టుగా కనిపించింది. ఇంట్లో తన పాప ఉందని మనోజ్ గేటు వద్ద నానా హంగామా చేసిన విజువల్స్ అందరికీ తెలిసిందే. ఇంతలోనే అక్కడ జరిగిన తోపులాటలో గేట్ని తన్నుకుంటూ పోయిన ఘటనలో మీడియా మీద మోహన్ బాబు దాడి చేశాడు. అది వైరల్ అయ్యేలోపు మోహన్ బాబు ఆడియో ఫైల్ ఒకటి చక్కర్లు కొట్టేసింది. అందులో అంతా మనోజ్దే తప్పు అన్నట్టుగా ఉంది. భార్య మాటే వింటున్నావని, తాగుడికి బానిస అయ్యావని, తనను అన్నని చంపేస్తానని అంటున్నాడంటూ ఇలా మోహన్ బాబు వాయిస్ వినిపించింది. అసలు మనోజ్ రెండో పెళ్లి చేసుకోవడం, మౌనికను చేసుకోవడం మోహన్ బాబు, విష్ణుకి ఇష్టమే లేదన్నట్టుగా పని మనిషి చెప్పిన వీడియో ఒకటి లీక్ అయిన సంగతి తెలిసిందే. ఇన్ని రకాలుగా, ఇన్ని యాంగిల్స్లో ఎవరి వాదన వారు వినిపించారు. రాత్రి జరిగిన తోపులాటలో మోహన్ బాబుకి తీవ్ర గాయాలు అయ్యాయని విష్ణు హుటాహుటిన కాంటినెంటల్ హాస్పిటల్కు తీసుకెళ్లాడట. ఇక ఈరోజు ఉదయం పూట డాక్టర్లు హెల్త్ బులెటిన్ ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. అయితే మోహన్ బాబు డ్రామాలు ఆడుతున్నారని, ఇదంతా ఫేక్ అని జనాలు అనుకుంటున్నారు. మరోవైపు మీడియా రిపోర్టర్కి మెడ బాగా ఎముకలు విరిగాయని అంటున్నారు. అతనికి సర్జరీ చేశారట. ప్రస్తుతం క్షేమంగానే ఉన్నారని చెబుతున్నారు. మీడియా సంఘాలు మోహన్ బాబుని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మంచు ఫ్యామిలీ గొడవలు కాస్త మోహన్ బాబు వర్సెస్ మీడియాగా మారింది. మరి మున్ముందు ఇంకేం జరుగుతుందో చూడాలి.